ఆయన సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవాది దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధులకే పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. అహంకారం ఉందనుకో, గర్వం ఉందనుకో, కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి అనుకో, దేవుడు ఎక్కడకు తొక్కాలో అక్కడకు తొక్కుతాడు. కానీ నువ్వు దీనత్వం కలిగి ఉంటే, తగ్గింపు కలిగి ఉంటే, దీనత్వం కలిగిన వాళ్ళు ఉన్నతమైన స్థలముల మీద